లక్ష్యంగా మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన కొనసాగుతోంది. మూడో రోజు వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సమావేశమయ్యారు. మంత్రి లోకేష్ ఏపీలో పెట్టుబడులపై చర్చించారు. ఆస్ట్రేలియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన మూడో రోజు బిజీగా గడిచింది. పెట్టుబడుల వేటలో భాగంగా సిడ్నీలో వివిధ సంస్థల ప్రతినిధులతో ఆయన వరుస సమావేశాలు నిర్వహించారు. ఇందులో భాగంగా సీఫుడ్ ఇండస్ట్రీ ప్రతినిధులతో ఏపీ సీఫుడ్ పరిశ్రమ నెట్వర్కింగ్ కు సహకారం అందించాలని కోరారు. వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ అగ్రిటెక్ పరిశోధకులతో సైతం భేటీ అయిన మంత్రి ఏఏ ఆధారిత వ్యవసాయ హబ్ల ఏర్పాటులో సహకారం అందించాలని కోరారు. న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ క్రిస్ మిన్స్ తో పారమట్ట లార్డ్ మేయర్ మార్టిన్ జైటర్ తో సైతం లోకేష్ భేటీ అయ్యారు. వారిని విశాఖ పార్ట్నర్షిప్ సమ్మిట్ కు ప్రతినిధి బృందాన్ని పంపాల్సిందిగా ఆహ్వానించారు. సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా ప్రతినిధులు సీఈఓ వెరోనికా పాపా కోస్టా, ఎస్ఐఏ ఎంగేజ్మెంట్ మేనేజర్ జాస్మిన్ కెల్లాలతో లోకేష్ భేటీ అయ్యారు. తమ సంస్థ ప్రతి ఏటా ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థకు 3.5 బిలియన్ విలువైన ఆస్ట్రేలియన్ డాలర్ల వాటాను అందిస్తోందని వెరోనికా చెప్పారు. బయోసెక్యూరిటీ, ఎగుమతి పనితీరును మెరుగుపరిచేందుకు ప్రభుత్వ పరిశోధనా సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతిలో భారత్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని లోకేష్ చెప్పారు. దేశం మొత్తం మీద ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిలో ఏపీ 60% పైగా వాటా కలిగి ఉందని 2024-25లో 7.4 బిలియన్ డాలర్ల విలువైన 16.98 మిలియన్ టన్నుల ఆక్వా ఉత్పత్తులు ఏపీ నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యాయని చెప్పారు. ఆస్ట్రేలియా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులతో ఆంధ్రప్రదేశ్ సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారులను అనుసంధానించేందుకు ట్రేడ్ మిషన్లు, నెట్వర్కింగ్ కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. పారమట్ట లార్డ్ మేయర్ మార్టిన్ జైటర్ తో లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రజా రవాణా, గ్రీన్ స్పేసెస్ ను అభివృద్ధి చేయడంలో చొరవ చూపిన జైటర్ పారమట్ట స్క్వేర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా స్టార్టప్ స్టేట్ గా ఉన్న ఏపీలో ప్రధాన నగరాల అభివృద్ధికి సహకారం అందించాల్సిందిగా లోకేష్ కోరారు. అనంతరం హ్యారిస్ పార్క్ లో లిటిల్ ఇండియా పేరుతో ఏర్పాటు చేసిన రివర్ సైడ్ ఫుడ్ కోర్టును లోకేష్ సందర్శించారు. అనంతరం వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీని సందర్శించారు. ఏపీలో వ్యవసాయ ఆధునికీకరణకు డబ్ల్యూఎస్యు వాతావరణ నిరోధక పంటలు, ప్రెసిషన్ ఫార్మింగ్ లో నైపుణ్యాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పంచుకోవాలని లోకేష్ కోరారు. రైతులు, అగ్రి ప్రొఫెషనల్స్ కు స్మార్ట్ ఫార్మింగ్ టెక్నిక్లు, అగ్రిటెక్ ఇన్నోవేషన్లలో శిక్షణ ఇచ్చే సంయుక్త కార్యక్రమాలు నిర్వహించాలన్నారు లోకేష్. స్మార్ట్ నీటిపారుదల వ్యవస్థలు, ఏఏ ఆధారిత వ్యవసాయ పరిష్కారాలను అభివృద్ధి చేసే ఇన్నోవేషన్ హబ్ల ఏర్పాటుకు సహకరించాలని లోకేష్ కోరారు. న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ క్రిస్ మిన్స్ తో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టార్టప్లు, గ్రీన్ టెక్నాలజీల్లో సహకారాన్ని ప్రోత్సహించేందుకు ఏపీ, న్యూ సౌత్ వేల్స్ ఇన్నోవేషన్ అండ్ ఇండస్ట్రీ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ఇన్నోవేషన్, వాణిజ్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో న్యూ సౌత్ వేల్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య ఒప్పందాన్ని సులభతరం చేయాలని కోరారు. న్యూ సౌత్ వేల్స్ ఇన్నోవేషన్ క్లస్టర్లను ఏపీలో రాబోయే ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ హబ్లతో విశాఖ, అమరావతి, అనంతపురానికి అనుసంధానించే ఎక్స్చేంజి కార్యక్రమాలకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. రెన్యూవబుల్ ఎనర్జీ, మెడిటెక్, అగ్రిటెక్, లాజిస్టిక్స్ లాంటి రంగాల్లో పనిచేస్తున్న న్యూ సౌత్ వేల్స్ కంపెనీలు ఏపీ పరిశ్రమ కారిడార్లలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని లోకేష్ కోరారు. క్లీన్ టెక్, ఏఏ, సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పరిశోధన, అభివృద్ధి కోసం న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయాలు, ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల మధ్య సహకారానికి ప్రోత్సాహం అందించాలన్నారు. విశాఖపట్నంలో జరగనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025కి న్యూ సౌత్ వేల్స్ మంత్రి నేతృత్వంలో వ్యాపార ప్రతినిధి బృందాన్ని ఏపీకి పంపించాలని కోరారు.